హాయ్ అండి, అందరికీ నమస్తే. రత్న కిచెన్. ముందుగా అరటికాయ పువ్వు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. కావాల్సిన పదార్థాలు: వెల్లుల్లిపాయ, ఎండుమిర్చి, నిమ్మకాయ, తాలింపు సరుకులు, అరటికాయలు. ముందు అరటికాయలు కట్ చేసుకుని ఇలా 2 పీసుల కింద కట్ చేసుకొని అరటికాయలని వాటర్లో వేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న అరటికాయని వాటర్లో వేసుకున్న తర్వాత ఇలా మొత్తం కట్ చేసుకొని కడిగిన అరటికాయలు ఇలా వాటర్లో వేసుకొని స్టవ్ వెలిగించుకొని ఉడకబెట్టాలి. అరటికాయ ముక్కలు ముందుగా ఉడికించుకోవాలి. ఇలా బ్యాచిలర్స్కి ఇంట్లో ఏమీ లేకపోయినా ఈజీగా ఇలా అరటికాయ పప్పు తయారు చేసుకోవచ్చు. కొంచెం పసుపు వేసుకోవాలి ఉడకబెట్టేటప్పుడు అరటికాయ ముక్కల్ని. ఇలా 2 నిమిషాలు మూత పెట్టుకొని ఉడికేంత వరకు మూత పెట్టుకోవాలి. ఒకసారి ఇలా ఉడికిందా లేదా మూత తీసి చూసుకొని, ఇలా మూత తీసిన తర్వాత ఒకసారి ముక్క తీసుకొని గరిటతో ఇలా ముక్క తీసి ఉడికిందో లేదా చూసుకోవాలి. కుక్కర్ ఉంటే కుక్కర్లో పెట్టుకోవచ్చు. ఇలా ఉడికించుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది అరటికాయ పువ్వు. ఇలా ఒకసారి నొక్కి చూసుకుంటే ఉడికిందో లేదో తెలుస్తుంది. ఉడికిపోయింది కదా. ఈ ఉడికిన వాటిని చల్లారిన తర్వాత పై తొక్కంతా తీసేయాలి. ఇలా తొక్కంతా తీసేసి అన్నీ ఉడకబెట్టుకున్న అరటికాయ ముక్కలన్నీ ఇలా ఒలిచేసుకోవాలి. బ్యాచిలర్స్కి చాలా ఈజీగా వండుకోవచ్చు ఈ కూర, ఈ ఫ్రై. అరటికాయ పువ్వు చాలా ఈజీగా అయిపోతుంది. ఇవన్నీ వలిసేసుకున్న తర్వాత ఇవన్నీ ఒక్కొక్కటి వలిచేసి కాలిపోతున్నాయండి. చల్లారిన తర్వాత వలుసుకోండి. చాలా వేడిగా ఉన్నాయి. ఇలా వలిసేసి ఇలా గిన్నెలో వేసుకుని వలసినవన్నీ ఒక గిన్నెలో వేసుకుని ఇందులో పసుపు, సాల్ట్, నేను 3 కాయలు ఉడకబెట్టుకున్నాను, ఒక నిమ్మకాయ వేస్తున్నాను, జీలకర్ర పొడి, ధనియాల పొడి, కొంచెం కారం, ఇలా వీటిని కలుపుకోవాలి. ఇవన్నీ వేసుకుని స్నాక్స్ తీసుకోవాలి. ఇలా చేత్తో ఇలా మొత్తం కలిపేసుకోవాలి. ఉప్పు, కారం, పసుపు అన్నీ కలిసేలాగా ఇలా కలుపుకున్న తర్వాత వీటిని తాలింపు పెట్టుకోవాలి. ఇలా మొత్తం అన్నీ చెదిపేసుకొని ఇలా మొత్తం అంతా ఉప్పు, కారం, పసుపు అన్నీ పట్టేలాగా కలిపేసుకొని తాలింపు వేసుకోవాలి. ఇప్పుడు నిమ్మకాయ, మినప్పప్పు, వెల్లుల్లిపాయలు, కరివేపాకు, ఎండుమిర్చి, జీలకర్ర, మినప్పప్పు ఇలా కలుపుకున్న దాన్ని అన్నీ వేసుకుని ఇలా కలిపేసుకున్నాం కదా. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని తాలింపు వేసుకుందాం. గిన్నె పెట్టుకుని స్టవ్ మీద ఇది వేడెక్కిన తర్వాత కొంచెం ఆయిల్ పోసుకొని ఇలా తాలింపు అంతా వేసేసుకోవాలి. మినపప్పు, జీలకర్ర, ఆవాలు, కొంచెం మెంతులు అన్నీ వేసుకొని ఇలా కలుపుకోవాలి. బాగా మాడకుండా దోరగా ఫ్రై అయ్యేలాగా ఫ్రై చేసుకోవాలి.
ఇలా వేగుతుంది కదా తాలింపు, మంచి స్మెల్ వస్తుంది. మాడకుండా వేపుకుంటే ఈ అరటికాయ పోపు చాలా టేస్టీగా ఉంటుంది. అలా సిమ్లో పెట్టుకుని వేగనివ్వాలి. ఇప్పుడు ఇందులో కూడా కొంచెం పసుపు, తాలింపులన్నీ ఎగిపోయినాయి కదా, ఇప్పుడు లాస్ట్లో కొంచెం పసుపు, ఇందులోనే మళ్ళీ కొంచెం కారం, ఇలా వేసుకుంటే పోపు చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ముందుగా కలిపి పెట్టుకున్నాం కదా, ఇదంతా ఆ తాలింపులో వేసేసుకోవాలి. ఇదంతా ఇలా వేసేసుకుని ఇదంతా మగ్గిన తర్వాత ఇందులోనే ఒక నిమ్మకాయ చెక్క పిండుకోవాలి. నేను 3 కాయలు వేసాను కదా అరటికాయలు, ఒక నిమ్మకాయ వేసేస్తున్నాను. పులుపు సరి చూసుకుని మీ పులుపు తగినంత వేసుకుంటే సరిపోతుంది. ఇదంతా ఫ్రై అయిపోయింది కదా, ఎంతో టేస్టీగా అరటికాయ పోపు రెడీ అయిపోయింది. ఎంతో సులువుగా బ్యాచిలర్స్ చాలా ఈజీగా చేసుకునే అరటికాయ పోపు అండి ఇది. ఎవరైనా చేసుకోవచ్చు, చాలా తొందరగా రెడీ అయిపోతుంది. ఇదంతా మగ్గిపోయింది కదా, ఇలా కలుపుకుంటూ దీన్ని ఇలా కలుపుకుందాం. ఒకసారి ఉప్పు చూసుకుని సరిపోకపోతే వేసుకోండి. కలిపేటప్పుడు అదంతా కలిపేటప్పుడు చూసుకున్నా సరిపోతుంది. ఇలా నిమ్మరసం పిండుకుంటే గింజలు రాకుండా నిమ్మరసం పిండుకోవాలి, చాలా టేస్టీగా ఉంటుంది నిమ్మరసం వేసుకుంటే. అంతేనండి, ఎంతో సింపుల్ అరటికాయ పోపు రెడీ అయిపోయింది. చాలా చాలా సులువుగా చేసుకోవచ్చు. తయారైపోయింది. ఇప్పుడు బౌల్లోకి తీసుకుందాం. వేడివేడి అన్నంలో అరటికాయ పోపు వేసుకొని తినేద్దాం. ఎంతో టేస్టీ అయిన అరటికాయ పోపుతో అన్నం తిందాం. ఇంతేనండి, అయిపోయింది అరటికాయ పోపు తయారైపోయింది. ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇదిగోండి, చాలా టేస్టీగా ఉందండి. ఎంతో రుచికరమైన అరటికాయ పోపు.